శ్రీగురుభ్యో నమ. శ్రీమహాగణాధిపతయే నమ. ఇక చివరిది మీనరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో భూయోగము, గృహయోగము, ధనయోగము అన్నీ కలగడానికి మంచి అవకాశం ఉంది. పనిలో చురుకుదనం ఉంది కూడా. మీకు మంచి ఆదాయం రావడానికి ఆస్కారం ఉంది. చేసే పనులను శ్రద్ధగా చేయాలి. మిత్రుల యొక్క సహకారంతో మీ పనులు నెరవేరడానికి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి మిత్రులతో మంచిగా ఉండండి. నాకు డబ్బు వస్తుంది అని చెప్పి అహంకారాన్ని పొందకండి. మిత్రులతో సహాయ సహకారాలు తీసుకోండి, సలహాలు తీసుకోండి. వారితో కలిసిమెలిసి ఉండి కార్యక్రమాలు చేయండి. పనులు పూర్తిగా చేయడం జరుగుతుంది. కానీ మధ్యవర్తిత్వం మాత్రం పనికిరాదు. అంటే మీడియేటర్. ఎవరికైనా ఎక్కడైనా పోటాలు జరుగుతున్నా, ఎవరికైనా సంతకాలు పెట్టాలన్నా, లావాదేవీల విషయంలో కానీ మీడియేటర్గా మీరు ఎక్కడ కూడా వర్తించకండి. ఏదో చెప్పి తప్పించుకోవడం మంచిది. దానివల్ల మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పనిలో చిన్న చిన్న ఆటంకాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. అవి ఎంబడే మీ యొక్క బుద్ధి చాతుర్యం చేత అవి సమసిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొన్ని పనులు మాత్రం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. వాటి గురించి కూడా మీరు బాధపడొద్దు. జాగ్రత్తగా ఆలోచించి దానికి తగిన సలహాలు తీసుకొని ముందుకు అడుగేయండి. కానీ ఉద్రేకం మాత్రం పనికిరాదు. మీకు తొందరగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని సాధ్యమైనంత వరకు అణుచుకోండి. ఉద్రేకానికి వెళ్లకుండా తగిన జాగ్రత్తగా అడుగు ముందుకేయండి. ఇక మొదటి వారం అనారోగ్యం కలగొచ్చు. వాతావరణం వల్ల కానీ, మీరు చేసేటువంటి యొక్క కష్టాల వల్ల కానీ, ప్రయాణాల వల్ల కానీ కొంత అనారోగ్యం కలగవచ్చు. ఉద్యోగస్తులకైతే స్థానచలనం జరగవచ్చు. అనుకున్న చోటికి కాకుండా వేరే చోటికి జరిగి కొద్దిగా బాధ కలగడానికి కూడా ఆస్కారం ఉంది. బంధుజనులతో కొద్దిగా మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉన్నప్పటికీ సంతృప్తికరంగా ఉండదు. ఇక రెండవ వారం మంచి ఆదాయం ఉంటుంది. చేసే వృత్తిలో, వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కుటుంబంలో సుఖము, సంతోషాలు కూడా పొందుతారు. చేసే పనులు నిశితంగా ఆలోచించి చేయడం చాలా మంచిది. ఏదో తొందరపాటుతనం వల్ల, వేరే వాళ్ళ కోపమంతా పనుల మీద చూపించడం వల్ల దానివల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి వచ్చినటువంటి యొక్క వ్యక్తులతో ప్రేమగా మాట్లాడి వారి యొక్క పనులు చేసి పెట్టడంలో మీకు మంచి ఇదిగా ఉంటుంది. ఇక మూడవ వారం కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. వస్తాయి. ఏ పని చేసినా కొన్ని చిక్కులు రాకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, చిక్కులు లేకుండా ఏ కార్యక్రమం కూడా నెరవేరదు. అలాంటి చిక్కులు వస్తుంటాయి. ఆ చిక్కులు రావడం వల్ల మీలో కొంత అసహనము, కోపము పెరిగిపోతుంటాయి. దానివల్ల కార్యక్రమాలు దెబ్బతినేటువంటి ఒక ఆస్కారం ఉంది. కార్యక్రమాలు దెబ్బతిన్నప్పుడు మనసులో నీరసం, ఆవేశంగా వచ్చేస్తుంది. ఈ నీరసంతో అసలు పని చేయకుండా 10 మందిలో చెడ్డ పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 4వ వారం ఎప్పుడూ భయంగా ఉండడము. కొన్ని పనులు సక్రమంగా నెరవేరుస్తారు. ఎంత బాగా చేస్తారంటే ఆ పనులను శ్రద్ధతో చేస్తారు. కానీ కొన్ని పనుల యందు ఆ శ్రద్ధ అనుకోకుండా తగ్గిపోతుంది. దానివల్ల కొందరి చేత ఇబ్బంది పడడం అనేటువంటి జరుగుతుంది. కొందరి చేత మంచి మెప్పు పడడం అనేటువంటి ఇది త్రాసులాగా మనకు ఉంటుంది. కాకపోతే కండ్ల విషయంలో జాగ్రత్త. కంటి జబ్బు రావడానికి ఆస్కారం ఉంది. అంటే భయపడకండి. ఏదో సైట్ రావచ్చు, లేదా ఉన్నవారికి సైట్ పెరగవచ్చు, కండ్ల కలకలు రావచ్చు. ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డాక్టర్ను సంప్రదించి ఆ నేత్ర సంబంధమైన వ్యాధులను తగ్గించుకోవచ్చు. రావచ్చు, కొందరికి రాకపోనూ వచ్చు. కాబట్టి ఆ నేత్ర సంబంధమైన వ్యాధులు ఏవైనా కనుక మీకు అనుమానంగా ఉన్నట్టయితే డాక్టర్ గారిని సంప్రదించి ఆ యొక్క బాధ తీర్చుకోవచ్చు. ఈ నెలలో మీనరాశి వారు కాలభైరవాష్టకము, శివస్తోత్రం 2 కూడా పారాయణం చేసినట్టయితే సకల కష్టములు తొలగిపోయి సుఖంగా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకము, శివస్తోత్రము, శివుడే కాలభైరవుడు శివుడు అయినప్పటికీ కూడా ఈ 2 కూడా పారాయణం చేయండి. మీకు శుభం జరుగుతుంది.
తిరిగి మనం 2026 జనవరిలో మనం కలుసుకుందాము. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది